గ్రూప్ 1 రిక్రూట్మెంట్ చివరి దశకి చేరుకున్న టైంలో కొందరు కోర్టులను ఆశ్రయించి నియామకాలు జరగకుండా అడ్డుకుంటున్నారని అన్నారు అభ్యర్థులు. నియామక పత్రాలు ఇవ్వకపోవడంతో నష్టపోతున్నామని తెలిపారు. నియామకాలు ఆలస్యం కావడంతో సర్వీస్ కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఫోకస్ చేయాలని న్యాయస్థానంలో వాదనను వినిపించి తమకు న్యాయం చేయాలని కోరారు గ్రూప్ 1 అభ్యర్థులు. మనము తెలంగాణ సాధించుకొని 15 సంవత్సరాలు వస్తుంది. నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ బిడ్డలకు తనకి మెరిట్ ఉన్నా ప్రతిభ ఉన్నా మా ఉద్యోగాలు మాకే అని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. అలా 15 సంవత్సరాలు నిరీక్షించిన తర్వాత జరుగుతున్న మొదటి గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ఇది. 3 సంవత్సరాలు వస్తుంది. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 రిక్రూట్మెంట్స్ ఇవన్నీ సకాలంలో ఫిల్ చేసినట్టయితే మళ్ళీ వైభవంగా మన గవర్నమెంట్ ఆఫీసెస్లో కొత్త ఎనర్జీ, కొత్త మోటివేషన్తో పాటు మెరుగైన సర్వీసెస్ అందించాలనుకున్న మాలాంటి చాలామంది యువకులు ఇక్కడ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్కి మన తెలంగాణకి ఏ నియామకాల కోసం అయితే కొట్లాడామో అది సాధించుకొని అది తెచ్చుకునే రోజు దగ్గరే ఉంది అని వెయిట్ చేస్తూ ఇప్పటికీ ఇక్కడే ఉన్నాము. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినా మాకు యాంగ్జైటీయే, అవుతుందా లేదా అని. ఫస్ట్ రౌండ్ అయినా సెకండ్ రౌండ్ అయినా యాంగ్జైటీయే, రిజల్ట్స్ వచ్చిన యాంగ్జైటీయే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాక కూడా ఇంకా యాంగ్జైటీయే. ఇది మారాలి. ఈ రిక్రూట్మెంట్ అనేది ఆ రోజు ఎగ్జామ్లో 563 మంది ఎవరైతే అందరికంటే మెరుగైన పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే చెందుతుంది. అందుకోసమే దీన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటారు. కేవలం 563 సీట్స్ ఉన్నాయని మాత్రమే మనందరం అంత కష్టపడ్డాం. అందరూ మెరిట్కి వస్తే బాగానే ఉంటుండే, కానీ అలా లేదు. అందుకోసమే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. అండ్ విత్ అట్మోస్ట్ హంబుల్నెస్ అండ్ ఎంతో బాధ్యతతో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము బల్లగుద్ది చెప్తున్నాం, మేము కేవలం మెరిట్తో మాత్రమే ఈ రిక్రూట్మెంట్లో ర్యాంకర్స్గా ముందుకు వచ్చాము, మరి ఏ ఇతర విధాలుగా కాదు.